హాయ్ హలో అందరికి నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎవరు ప్రశ్నించినా కూడా ఈ కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను అరెస్టు చేస్తున్నారు, కక్ష సాధిస్తున్నారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరచుగా చెప్తూ వస్తుంది. అవి అక్రమ అరెస్టులని వాటికి సంబంధించి అనేక సందర్భాల్లో కోర్టుల్లో కానీ వాటికి అరెస్టు టైమింగ్ సంబంధించి కానీ మరి ఆధారాలతో సహా కోర్టులో వాళ్ళు వైసీపీ పార్టీ కోర్టులో రుజువు చేస్తూ ఉంది. అదే క్రమంలో మరొక అరెస్టుకు సంబంధించి ఒక కీలక సీసీ ఫుటేజ్ బయటికి రావడం జరిగింది. ఆ సీసీ ఫుటేజ్ బయటకు వచ్చిన తర్వాత ఈ కూటమి ఏదైతే ఆ అరెస్టుకు సంబంధించి ఎఫ్ఐఆర్ రాసిందో అది తప్పుడు ఎఫ్ఐఆర్ అని చెప్పి మరోసారి బహిర్గతమైనటువంటి పరిస్థితి. ఏదైతే విశాఖ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడైనటువంటి కొండారెడ్డిని డ్రగ్స్ సప్లై చేస్తుంటే కొండారెడ్డి, చరణ్, అదేవిధంగా హర్షవర్ధన్ ఈ ముగ్గురిని కూడా 2వ తారీఖు నవంబర్ 5:45 ఈ ముగ్గురు డ్రగ్స్ తీసుకుంటుండగా వారిని అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పి ఈగల్ టీము వాటికి సంబంధించిన వివరాలు బయట పెట్టడం జరిగింది. ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి లీడర్ అని చెప్పి. ఇది సక్రమమైన అరెస్టే అయితే కొండారెడ్డి నిజంగానే వాళ్ళు చెప్పినట్టు తప్పు చేసి ఉంటే ఎఫ్ఐఆర్లో ఎందుకని ఆ రకంగా రాశారు? కేసుకు సంబంధించి వాళ్ళు ఎఫ్ఐఆర్ చాలా పెద్దగా డీటెయిల్గా రాశారనుకోండి. ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు ముగ్గురిని కూడా చరణ్ని, కొండారెడ్డిని, హర్షవర్ధన్ని ముగ్గురిని కూడా 2వ తారీఖు 11వ నెల 2025 సాయంత్రం 5:45 అరెస్ట్ చేశారని ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. ఓకే, మీకు ఇక్కడ ఇంకా పెద్దగా అనిపిస్తుంది. ఇదిగో 2/11/2025 17:45 అంటే 5:45. ఓకే, ఆ రకంగా ఎఫ్ఐఆర్లో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. వాస్తవం ఏంటంటే ఇది చూడండి, ఇక్కడ కొండారెడ్డి ఓలా బైక్ మీద కూర్చున్నాడు. ఇక్కడ టాస్క్ ఫోర్స్ వాళ్ళు యూనిఫామ్ లేదా అందరూ వచ్చి నిలబడ్డారు. సో ఇక్కడ ఏంటి 2వ తారీఖు 11వ నెల 2025 7:10 ఇక్కడ మీకు క్లియర్గా కనిపించేటట్టు కనిపిస్తుంది. 7:10 ఉదయం 2వ తారీఖు ఉదయం ఎఫ్ఐఆర్లో ఉన్నది 5:45. ఇంకొక విచిత్రం ఏంటంటే ఇక్కడ ఇది టీడీపీ పార్టీ అఫీషియల్లో పెట్టినటువంటి పోస్టు. జగన్ గారితో లింకులు ఉన్నాయని చెప్పి, అమర్నాథ్ గారితో లింకులు ఉన్నాయని చెప్పి, వైసీపీ పార్టీతో లింకులు ఉన్నాయని చెప్పి మేము ఏదో కష్టపడతా ఉంటే డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలని వైసీపీ పార్టీ మాత్రం ఈ రకంగా డ్రగ్స్కి అలవాటు చేస్తుందని చెప్పి 11:45 AM నవంబర్ 2న పోస్ట్ పెట్టారు. మీకు అర్థమవుతుందా? ఎఫ్ఐఆర్లో సాయంత్రం 5:45 ఉంటుంది, సీసీటీవీలో 7:10 ఉంది. ముందే అరెస్ట్ చేశారు. ఇక్కడ 11:40 పోస్ట్ ఉంది. ఓకే, ఇక్కడ మీకు ఇంకా ఇక చూడండి, ఇక్కడ 11:45 AM నవంబర్ 2, 2025. ఓకే, అంటే ఎఫ్ఐఆర్కి అరెస్ట్ చేసిన టైంకి సింక్ అవ్వడం లేదు. ఆ గ్యాప్లో ఏం చేశారన్నదే ఇప్పుడు వైసీపీ పార్టీ యొక్క ప్రశ్న, కొండారెడ్డి తల్లిదండ్రుల యొక్క ప్రశ్న. సీసీ ఫుటేజ్ కూడా చూడండి. ఇది ఇక్కడ ఓలా బైక్ మీద కొండారెడ్డి, ఆ చుట్టూ టాస్క్ ఫోర్స్ అంటే ఈగల్ టీం అంట, వాళ్ళు యూనిఫామ్ ఉండదు, వచ్చి ఆపేశారు, పట్టుకున్నారు. అదిగోండి, ఇక్కడ ఒక్కడే ఉన్నాడు, వీళ్ళు చెప్పినట్టు ముగ్గురు లేరు. కొండారెడ్డిది నడిపినట్టు ఓలా బైకు పోలీసు అతను నడుపుతూ ఉన్నాడు. ఇక్కడ మధ్యలో ఇక్కడ ఎక్కించుకొని వెళ్తున్నారు. ఇటు తీసుకెళ్తున్నారు. సో ఈ రకంగా ఉదయం 7:10 అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎఫ్ఐఆర్లో 5:45 ఉంది. ఈ గ్యాప్లో సో ఇక్కడ కొండారెడ్డి నడిపినటువంటి ఓలా బైక్కి సంబంధించి రైడింగ్ రికార్డు ఇక్కడ అరెస్ట్ పోలీసులు అదుపులోకి తీసుకోక ముందు వరకు 3.1 కిలోమీటర్ నడిపాడు. ఆ తర్వాత వాళ్ళు పోలీసు అధికారులు ఏదైతే తీసుకున్నారో ఆ ఓలా బైకు 60 కిలోమీటర్ల స్పీడ్తో 14.3 కిలోమీటర్లు నడిచింది బండి. అరెస్ట్ అయిన తర్వాత ఈ వ్యక్తిని తీసుకువెళ్లాల్సింది ఎక్కడికి? పోలీస్ స్టేషన్కి. మరి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లకుండా ఈ ఉదయం 7:10 అరెస్ట్ చేస్తే సాయంత్రం 5:45 ఎక్కడ ఉన్నారు?
పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా. సో ఇవే అనుమానాలు కలిగిస్తూ ఉన్నాయి. ఈ గ్యాప్లోనే వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఈ వ్యక్తిని ఇరికించాలని, కేసు పెట్టాలని, అరెస్ట్ చేయాలని చెప్పి అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారని చెప్పి కొండారెడ్డి తల్లిదండ్రులు మరి సన్నిహితులు చెప్తున్నటువంటి మాట. సో ఇది పక్కా ప్లాన్ ప్రకారమే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడనే, వైసీపీ పార్టీకి బ్యాడ్ నేమ్ తీసుకురావాలనే ఇదంతా ఒక ప్లాన్గా చేశారు. అందులో బాగా నీవు అరెస్టులు నిజంగానే తప్పు చేసి ఉంటే మరి అక్కడ అరెస్ట్ చేసినప్పుడు ఇవన్నీ మరి అక్కడ ఎవిడెన్స్ ఉండాలి కదా. ఏమీ లేదు. అరెస్ట్ చేసింది 7 గంటలకు, వాళ్ళ పోస్టులు వచ్చింది 11 గంటల 45 నిమిషాలకు, ఇక్కడనేమో ఎఫ్ఐఆర్లో 5 గంటల 45 నిమిషాలకు. సో ఇక్కడే వీళ్ళు దొరికిపోయారు. తప్పుడు ఎఫ్ఐఆర్లు, తప్పుడు కేసులు అనేటువంటిది వీటిని బట్టి అర్థం చేసుకోవచ్చు అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ.